టాలీవుడ్ టాప్ 5 హీరోల్లో చోటు దక్కించుకున్న ప్రిన్స్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఈ ఇద్దరిలో ఎవరు పెద్ద హీరో? ఎవరు ఎక్కువ సినిమాలు చేశారు? ఆ సినిమాల్లో ఎక్కువ హిట్ అయినవి ఎవరివి? ఎక్కువ ఫట్ అయినవి ఎవరివి? ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ అవార్డులు వచ్చాయి? చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎవరు ఎక్కువ మూవీస్ లో నటించారు? పెద్దయ్యాక ఎవరు ముందుగా ఇండస్ట్రీకి వచ్చారు? అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఎవరిది? ప్రస్తుతం ఎవరి చేతిలో ఎక్కువ సినిమాలున్నాయి? నిర్మాతగా ఎవరు ఎక్కువ సినిమాలకు వ్యవహరించారు? ఈ విషయాలన్నీ తెలుసుకోబోయే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఇద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఆప్షన్ ఏ మహేష్ బాబు, ఆప్షన్ బి రామ్ చరణ్ తేజ్. మీ సమాధానాన్ని వెంటనే కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. ఎన్నో ఆసక్తికరమైన అంశాలు కలిగిన ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. కాబట్టి మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూడాలని రిక్వెస్ట్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ్ ఈ ఇద్దరిలో ఎక్కువ సినిమాలు చేసింది మహేష్ బాబే. ఈయన ఇప్పటి వరకు 35 సినిమాల్లో నటించాడు. రామ్ చరణ్ తేజ్ మాత్రం ఇప్పటిదాకా 31 సినిమాలు మాత్రమే చేశాడు. మహేష్ బాబు కన్నా 4 సినిమాలు తక్కువ అన్నమాట. ఇక వయసు విషయానికి వస్తే రామ్ చరణ్ తేజ్ కన్నా మహేష్ బాబు 9 ఏళ్లు పెద్దోడు. మహేష్ బాబు వయసు 48 సంవత్సరాలు కాగా రామ్ చరణ్ తేజ్ వయసు 39 సంవత్సరాలు మాత్రమే. మహేష్ బాబు 1975 ఆగస్టు 9వ తేదీన పుడితే రామ్ చరణ్ తేజ్ 1985 మార్చి 27వ తేదీన పుట్టాడు. మహేష్ బాబు పుట్టిన 4 ఏళ్లకే అంటే 1979లోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా నీడా అనే సినిమాలో కనిపించాడు. హీరోగా 1999వ సంవత్సరంలో రాకుమారుడు అనే మూవీ ద్వారా పరిచయం అయ్యాడు. రామ్ చరణ్ తేజ్ బాలనటుడిగా ఏ సినిమాలోనూ చేయలేదు. డైరెక్ట్ గా 2007వ సంవత్సరంలో అంటే 22 సంవత్సరాల వయసులో చిరుత అనే మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మహేష్ బాబు చేసిన మొత్తం 35 సినిమాల్లో 8 సినిమాలు ఫ్లాప్ అవగా రామ్ చరణ్ తేజ్ చేసిన 31 సినిమాల్లో 5 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మహేష్ బాబు చేసిన మొత్తం 35 సినిమాల్లో 7 సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలవగా రామ్ చరణ్ తేజ్ చేసిన 31 సినిమాల్లో 2 సినిమాలు మాత్రమే బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇక అవార్డుల విషయానికి వస్తే మహేష్ బాబుకి 25 అవార్డులు రాగా రామ్ చరణ్ తేజ్ కి 13 అవార్డులు మాత్రమే వచ్చాయి. మహేష్ బాబు మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్ లో వచ్చిన సరిలేరు నీకెవరు ఈ చిత్రానికి 260 కోట్ల రూపాయలు వచ్చాయి. రామ్ చరణ్ తేజ్ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ట్రిపుల్ ఆర్. ఈ మూవీ 1288 కోట్ల రూపాయలు రాబట్టింది. మహేష్ బాబు ఆస్తుల విలువ 300 కోట్ల రూపాయలు మాత్రమే కాగా రామ్ చరణ్ తేజ్ అసెట్స్ వాల్యూ మాత్రం ఏకంగా 1370 కోట్ల రూపాయలు కావడం విశేషం. ఈ ఇద్దరు హీరోలకు సొంతగా సినిమా నిర్మాణ సంస్థలు ఉన్నాయి. దీంతో వీళ్ళు కొన్ని సినిమాలకు నిర్మాతలుగా కూడా వ్యవహరించారు. మహేష్ బాబుకి జిఎంబి ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ ఉంది. జిఎంబి అంటే ఘట్టమనేని మహేష్ బాబు అని అర్థం. 10 ఏళ్ల కిందట అంటే 2014లో ప్రారంభించిన ఈ బ్యానర్ పైన ఇప్పటి వరకు శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, సరిలేరు నీకెవరు, సర్కారు వారిపాట, మేజర్ అనే 5 సినిమాలను తెరకెక్కించాడు. రామ్ చరణ్ తేజ్ 2016లో కొనిదెల ప్రొడక్షన్ కంపెనీని లాంచ్ చేసి ఇప్పటి వరకు ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్ అనే 4 సినిమాలు నిర్మించాడు. ఇక కుటుంబాల విషయాలకు వస్తే ఈ ఇద్దరు హీరోలు కూడా తమ తండ్రులకు నటవారసులుగా రంగప్రవేశం చేసి విజయవంతంగా కొనసాగుతున్న వారే. మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడు. మహేష్ బాబు తండ్రి కృష్ణ, అన్న రమేష్ బాబు చనిపోయారు. మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురున్నారు. రామ్ చరణ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవికి ఏకైక కుమారుడు. రామ్ చరణ్ తేజ్, ఉపాసన దంపతులకు ప్రస్తుతం ఒక కుమార్తె. ఈ ఇద్దరు హీరోలకు సంబంధించిన ఇతర అంశాలను పరిశీలిస్తే ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో తమ ప్రత్యేకతలను చాటుకున్నారు. మహేష్ బాబు కమర్షియల్ యాడ్స్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాడు. బిజినెస్ మ్యాన్ అనే సినిమాలో నటించిన మహేష్ బాబుకి మూవీస్ మినహా ఇతర బిజినెస్లు ఏవైనా ఉన్నాయేమో కానీ అవి పెద్దగా వార్తల్లో కనిపించవు. రామ్ చరణ్ తేజ్ అలా కాదు. ఈయన ఫోర్బ్స్ ఇండియా అనే సంస్థ రూపొందించే సెలబ్రిటీ 100 లిస్ట్ లో 2013 నుంచి కొనసాగుతున్నాడు. రామ్ చరణ్ తేజ్ కూడా కొన్ని వాణిజ్య ప్రకటనలో కనిపిస్తూ ఉంటాడు. ట్రూ జెట్ అనే విమానయాన సంస్థకు ప్రమోటర్ గా ఉన్నాడు. ఈ హీరోలిద్దరూ కూడా రాజకీయాలు మరియు వివాదాల జోలికి వెళ్లరు. దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది. మహేష్ బాబుకి మహిళాభిమానులు ఎక్కువ. రామ్ చరణ్ తేజ్ కి యూత్ ఫిదా అయిపోయారు. ఇక ఈ ఇద్దరిలో ఎవరు గ్రేట్ అంటే సినిమాల్లో మహేష్ బాబు, ఆస్తుల విషయంలో రామ్ చరణ్ తేజ్ గొప్పోళ్ళని చెప్పుకోవచ్చు.